की जय, भारत माता की जय, जय जय माता, भारत माता, जय जय माता, भारत माता। सरदार पटेल जी, सरदार पटेल जी अमर रहे। సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి తొలి ఉప ప్రధాని, తొలి హోమ్ మినిస్టర్ కూడా అనేటువంటి విషయం మనలో చాలామందికి తెలియకపోవడం దౌర్భాగ్యం. మరి ఆయన అసలు యాక్చువల్గా ప్రధానమంత్రి కావాల్సినటువంటి వ్యక్తిని ఆ రోజు ఉన్నటువంటి నెహ్రూ కుటుంబం చేసినటువంటి నీచ రాజకీయాల వల్ల ఆయన ప్రధాని కాలేకపోయాడు. బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశానికి స్వతంత్రం ఇచ్చినప్పుడు ఉన్నటువంటి 552 సంస్థానాల్లో తన శక్తి సామర్థ్యాలతోని 549 సంస్థానాలను ఇవాళ భారతదేశంలో కలిపిండు కాబట్టి, ఐక్యత చేసిండు కాబట్టి, చిన్న చిన్న సంస్థానాలను ఐక్యత చేసిండు కాబట్టి ఇవాళ ఏకతా దివస్ అని చెప్పి జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి అనేక సంస్థానాలని ఒక్క చేత్తోని ఆయన భారతదేశంలో కలిపి ఇవాళ మనం చూస్తున్నటువంటి అఖండ భారత ఏదైతే ఉన్నదో ఈ భారతదేశానికి రూపకల్ప నిర్మాత ఎవరైనా ఉన్నారంటే అది సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పక తప్పదు. కాబట్టి అలాంటి మహనీయుని కాంగ్రెస్ పార్టీ విస్మరించింది, కానీ భారతీయ జనతా పార్టీ గుర్తుంచుకొని ఈరోజు ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి ఏకతా విగ్రహం నర్మదా నది ఒడ్డున స్థాపించినటువంటి విషయం కూడా భారత ప్రజలకు తెలుసు. అది ఇవాళ జాతికి అంకితం చేసిన శుభ సందర్భంగా మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుస్తున్నాము. జై హింద్. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గ అభ్యర్థి ముద్దుగంటి రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఘన నివాళులు అర్పించడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక ఉక్కు మనిషి, దేశాన్ని చాలా ఐక్యతగా చేసి అందరినీ సంయుక్తిగా పోరాడినటువంటి వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూడడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయనే కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రధాని కాయాల్సిన అవకాశాలున్న నెహ్రూ కంటే సీనియర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ను విమర్శిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపడే చెప్పే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప చరిత్రను జయంతి సందర్భంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఘనత బీజేపీ పార్టీకి చెందుతుందని చెప్పి జగిత్యాల భారతీయ జనతా పార్టీ గారు ఒక్క ముచ్చట సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిను వద్దనుకున్నందుకు వారు మనిషి వారి గొప్పతనం ఏంటంటే వారి కోసం బతికుండా దేశం కోసం బతికిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు ఎన్నో సంస్థలు ఎంతో రాజరిక పాలన ఉన్న సంస్థానాలు వాటి ఏకదాటిపై తీసుకొచ్చి ఈరోజు భారతదేశాన్ని ఇంత ముందుకు నడిపించిన వ్యవస్థ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్కి దక్కుతుంది. వారి జయంతిని ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం గర్వకారణంగా ముద్దుగంటి రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద మొత్తంలో జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. జై భారత్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 143వ జయంతి సందర్భంగా ఈరోజు జగిత్యాల్లో వారి విగ్రహానికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి వారు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుడు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ముక్కలు చెక్కలు కావాల్సినటువంటి ఈ భారతదేశాన్ని సమైక్య దేశంగా ఉంచడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప త్యాగశీలి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు
అప్పుడు ఉన్నటువంటి స్వతంత్ర పరిపాలన ఉన్నటువంటి సంస్థానాలు 562 సంస్థానాలు ఉండేవి. వాటికన్నిటికీ కూడా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు కల్పించి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాళ్ళు భారతదేశంతో కలిసిపోవచ్చు, లేదంటే పాకిస్తాన్తో ఉండొచ్చు, లేదంటే స్వతంత్రంగా కూడా ఉండొచ్చు అనే ఒక హక్కు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి అదే అదనుగా అన్ని చోట్ల కూడా స్వతంత్రమైనటువంటి జెండాలు ఎగరడం ప్రారంభమైనటువంటి సందర్భంలో మరి వీటన్నిటి కూడా భారతదేశంలో అఖండ భారతంగా తీర్చిదిద్దడం కోసం మరి వీరిని ప్రత్యేకమైన అధికారులు ఇవ్వడం జరిగింది. ఏదైతే వీరు అప్పుడు హోంమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారికి బాధ్యతలు అప్పగించిన తర్వాత వారి రాజనీతితో, వారి ప్రతిభా పాఠవాలతో వారు ఏదైతే ఉక్కుపాదం మోపి వారు ఏదైతే అఖండతమైన దీక్షతో వారి ప్రయత్నం చేసి మొత్తం 562 సంస్థానాలను కూడా మొత్తం దేశంలో కలపడం జరిగింది. మరి అందులో ముఖ్యంగా కాశ్మీర్ కావచ్చు, మన హైదరాబాద్ కావచ్చు, జునాగఢ్ కావచ్చు, ఈ 3 ప్రాంతాలు పాకిస్తాను వశపరచుకుంటూ అనేక ప్రయత్నాలు చేశాయి. వారు కనుక ఆ రోజు అటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే, వారు అటువంటి ఉక్కుపాదం మోపకుండా ఉంటే ఈరోజు మన హైదరాబాద్ రాష్ట్రం ఏదైతే ఉందో నిజాం పరిపాలన ఉండేది, నిజాం రాష్ట్రంగా ఉండేది. ఇది పాకిస్తాన్ యొక్క కనుసైన్యంలో, పాకిస్తాన్ వాళ్ళ పరిపాలనలో ఈరోజు నిజాం రాష్ట్రం ఉండేది. కానీ వారు ఉక్కుపాదం మోపడం వల్ల సెప్టెంబర్ 17 నాడు మన సంవత్సరం తర్వాత, స్వాతంత్రం వచ్చినాక సంవత్సరం తర్వాత మనకు వీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆర్మీ సైనిక చర్య ద్వారా దీన్ని మన హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా భారతదేశంలో కలపడం జరిగింది. కాబట్టి ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన నాయకుని యొక్క దాన్ని స్మరించుకోవాలి. మన దేశమే కాదు, మొత్తం ప్రపంచం కూడా స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు గుజరాత్లో నర్మదా నదీ తీరాన ఒక భారీ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ప్రపంచంలో ఎత్తైన విగ్రహం, దాదాపు 182 మీటర్ల విగ్రహాన్ని ఈరోజు చేయడం జరిగింది. దాని ద్వారా వారి యొక్క కీర్తి ప్రపంచం మొత్తానికి చాటి చెప్పే భారతీయ